భద్రాచల సీతారాముల వారి కళ్యాణంలో గోటితో ఒలిచిన తలంబ్రాలు వాడతారు. వీటికి సంబంధించిన వడ్లు శుక్రవారం నాడు భద్రాచలం నుండి 250 కిలోల వడ్లు గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థకు అందాయి. గజ్వేల్ శ్రీకృష్ణ ఆలయం వద్ద గల రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ మన గజ్వేల్ ప్రాంతానికి ముచ్చటగా మూడవసారి గోటి తలంబ్రాల వడ్లు తీసుకుని రావటం, రామకోటి సంస్థకు అవకాశం ఇవ్వటం రామకోటి రామరాజు భక్తికి నిదర్శనమని అన్నారు. రామకోటి రామరాజు సేవలు అభినందనీయమని, ప్రజలను భక్తి మార్గం వైపు వెళ్లే విధంగా కృషి చేస్తూ రామకోటి లిఖింపజేస్తూ భద్రాచలంలో శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణంలో ఉపయోగించే గోటి తలంబ్రాలు ఇక్కడి నుంచి పంపే విధంగా కృషి చేస్తున్న రామకోటి రామరాజు అభినందనీయుడని అన్నారు. అలాగే రామకోటి స్వప్నం, రామకోటి స్తూపం కోసం స్థలం ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కృష్ణాలయం ప్రతినిధులు యలకందుల రామచంద్రం, ఉప్పల వెంకటేశం, దూపకుంట మెట్రాములు, అత్తిల్లి లక్ష్మయ్య, నాయకులు గుంటుకు శ్రీను, సమీర్, నక్క రాములు గౌడ్, ఉడెం శ్రీనివాసరెడ్డి, యాదగిరి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా రామనామం జపం చేసుడు ఒకెత్తైతే 24 సంవత్సరాల నుంచి రామ రామ అనుకుంటూ బతుకుతుండ్రు. నేను కూడా ఒక 4-5 సంవత్సరాల కింద వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ రోజు కూడా మాకు భూమి గురించి చెప్పారు. అప్పుడు నేను రూలింగ్ పార్టీ నుండి మళ్ళీ ఇప్పుడు అదృష్టం కొద్ది ఈ రూలింగ్ పార్టీలో పెట్టినా కానీ తప్పక ఆయన కోరే 1000 గజాలు, 100 గజాలు, 500 గజాలు మా రాజమోహన్ సార్కి ఎక్కువ తెలిసి ఉంటుంది. మరి ఏడుంది ఏం సంగతి అని ఆ విధంగా ఆ జాగా గురించి అయితే తప్పక మీకు, ఎందుకంటే మన గజ్వేల్ ఒకటే కాదు, మన తెలంగాణనే కాదు, రేపు భారతదేశం మొత్తం కూడా అందరు కూడా భక్తి మార్గంలో ఉంటే రేపు మన రాష్ట్రంతో పాటు దేశం కూడా మంచి బాటలో నడుస్తుందనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా రావాలి. ఎందుకంటే ఇప్పుడు మన దేవుణ్ణి ఎందుకు మొత్తం అందరం మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనే ఆలోచనతో ఈ విధంగా మా రామకోటి రామరాజు గురించి విన్నాం. కానీ ఇంతగానం ఇది ఈరోజే విన్నాం. అంటే ఆయన అన్ని పెట్టుకొని ఆయన ఇబ్బందులలో ఉన్నా అంటుడు, నాకు పైసలు లేకుండొచ్చు కానీ భక్తి ఉన్నది, అదేవిధంగా దైవంకు సేవ చేయాలనే ఆలోచన ఉంది. మరి అసలు ఆలోచనతో ఇంత కష్టపడుతున్నందుకు తప్పక మా వంతు సహకారం ఎప్పుడు. పవిత్రమైనటువంటి రామాలయ హనుమత్ ప్రాంగణంలో జగదభిరాముడు, కళ్యాణరాముడు ఆయన కళ్యాణానికి కోటి తలంబ్రాలు ఏవైతే ఒట్లు ఈ సంవత్సరము మనకు 2.5 క్వింటాలు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ఈ సంస్థకు రావడం ఆనందించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నర్సారెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, పెద్దలు నరేష్ బాబు గారు, రామకోటి రామరాజు గారు, ఈ కృష్ణాలయము రామాలయము పాలకవర్గం, ఇతర పెద్దలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, రామనామం చాలా గొప్పది. కళ్యాణరాముడు ఆదర్శ పురుషుడు కాబట్టి ఆయన యొక్క రామకోటి రామరాజు పంతులు గారు ఆధ్వర్యంలో భద్రాచల రామదాసు తర్వాత మన గజ్వేల్ ప్రాంత రామదాసుగా పేరొందిన మన రామరాజు పంతులు ఆధ్వర్యంలో మన తలంబ్రాల కార్యక్రమాన్ని ఈరోజు తలంబ్రాలు కొలిసే కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి వచ్చిన మా ప్రియతమ నాయకుడు నర్సారెడ్డి గారికి, అలాగే రాజమౌళి సార్ గారికి, నరేష్ బాబు సార్ గారికి, అందరికీ భక్తజన బృందాలందరికీ నమస్కరిస్తూ, ఆనాడు మనము పుస్తకాల్లో చదువుకున్నాము, భద్రాద్రి రాముడిని చూసినాము, రామదాసు చరిత్ర చదువుకున్నాము, చూసినాము. మనం కళ్ళారా మన దగ్గర ఈరోజు మన ఈ రామకోటి రామరాజు పంతులను రామదాసుగా అభివర్ణించుకుంటూ మనం ఆయనకు ఆ రోజు రాముని వారధికి ఉడతా సాయం ఎలా చేసిందో మనం ఈయనకు అందరం చేదోడు వాదోడుగా ఉండి ఉడతా సాయం అనుకో తలా అందరం చేదోడు వాదోడుగా వండుకుంటూ ఈ తలంబ్రాలు ప్రతి గ్రామంలో ఏ గ్రామంలోనైనా ఇది అవసరం ఉన్నది, ఇది అవసరం ఉన్నది రావాలంటే నా తరఫున నా వంతున ప్రతి దగ్గర నేను సహకరిస్తానని ఈ సందర్భంగా ఆ భగవంతునికి నేను కోరుకుంటూ